లింగంగుంట్ల విప్పర్లపల్లి అగ్రహారం భూముల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం. ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ను కలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు రొంపిచెర్ల మండలంలోని విప్పర్లపల్లి అగ్రహారం గ్రామ రైతుల భూమి సమస్యల పరిష్కారం కోసం బుధవారం పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ను తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. లింగంగుంట్ల అగ్రహారం భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని, అలాగే విప్పర్లపల్లి అగ్రహారం భూముల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. ఈ సందర్భంగా బాధిత రైతులను కూడా మంత్రి వద్దకు తీసుకువెళ్లారు. విప్పర్లపల్లి అగ్రహారం గ్రామ రైతులు సమర్పించిన వినతి పత్రంలో తమ గ్రామంలో 1905 నుంచి 2012 వరకు వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జరిగినప్పటికీ 2012 నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నిలిపివేత వల్ల ఆడపిల్లలకు ఇచ్చిన భూముల రిజిస్ట్రేషన్, ప్రభుత్వ సబ్సిడీలు, రైతు భరోసా, బ్యాంకు రుణాలు, వ్యవసాయ సంబంధిత పథకాలు అందుబాటులో లేక రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గ్రామంలో 1275 ఎకరాల వ్యవసాయ భూమిలో 492 మంది సన్న, చిన్నకారు రైతులు జీవనాధారంగా వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. రైతులు తమ వినతిలో 2022 నవంబర్ 11న ప్రభుత్వం ఫారం 1 ప్రచురించి డిసెంబర్ 29న ఫారం 2 ద్వారా సర్వే నిర్వహించి 2023 జూలై 15న ఫారం 5 జారీ చేసి భూముల వివరాలు తెలియచేసినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా ఫారం 8 రైతువారీ పట్టా మంజూరు కాలేదని పేర్కొన్నారు. దీంతో సర్వే పూర్తయిన ఆధారంగా రైతువారీ పట్టా మంజూరు చేసి భూములపై హక్కులు కల్పించాలని జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రిని కోరారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత శాఖ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబుతో చర్చించారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేస్తున్న కృషిని మంత్రి ప్రశంసించారు. ఈ చర్యలతో విప్పర్లపల్లి అగ్రహారం రైతుల దీర్ఘకాలిక సమస్యలు త్వరలో పరిష్కారమయ్యే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.